నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నాంపల్లి గృహకల్పనలో టీఎన్జీఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును ప్రారంభించిన శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్. వరంగల్లో మెగా జాబ్ మేళాను ప్రారంభించిన మంత్రులు. భూమల రామారం మండల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ పాలేరు ఎమ్మెల్యే బీర్లా ఇలయ్య. దేవరకొండలో పోషణ జాతర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలునాయక్. మహాత్మా జ్యోతిబాపులే ఆశయాలను కొనసాగించాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్. డీటెయిల్స్ చూస్తే మహనీయుల జయంతులను పురస్కరించుకుని టీఎన్జీఓ సెంట్రల్ హైదరాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రారంభించారు. తలసేమియా క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల కోసం ఈ క్యాంపు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇక ప్రతి ఏటా బ్లడ్ డొనేషన్ నిర్వహిస్తున్నారని టీఎన్జీఓ సెంట్రల్ యూనియన్ అధ్యక్షుడు మారం జగదీష్ అన్నారు. బ్లడ్ డొనేషన్ క్యాంప్ 9వసారి మా హైదరాబాద్ జిల్లా అలాగే సెంట్రల్ యూనియన్ జరపడం, యావత్తు ఉద్యోగులు ఈ బ్లడ్ డొనేషన్ లో పాల్గొనడం, దీనికి గాను మా ప్రధాన కార్యదర్శి ముజీబ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న హైదరాబాద్ జిల్లా సారథ్యంలో చాలా గొప్పగా ఇలా దాదాపు 1000 మంది ఇలా బ్లడ్ డొనేషన్ లో పాల్గొనడం చాలా సంతోషిస్తుంది. మరి టీఎన్జీఓ సంఘం అంటే ఉద్యోగుల కొరకే కాదు, ప్రజల కొరకు కూడా నిరూపించిన సందర్భం ఇలా. గతంలో అడగంగానే హైదరాబాద్ జిల్లాకు అనుమతి ఇచ్చి 9వ సంవత్సరం సంయుక్తంగా కేంద్ర సంఘం హైదరాబాద్ జిల్లా, మరి హైదరాబాద్ సిటీ, రంగారెడ్డి జిల్లా కూడా దీనికి సహకరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మా రాష్ట్ర కేంద్ర సంఘం కార్యవర్గం, మరి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు, మరి ముఖ్యంగా జీసీపీ కాలేజ్ విద్యార్థులు అందరు కూడా కేంద్ర సంఘం నుంచి శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఇట్లాంటి మంచి కార్యక్రమాలకు మళ్ళీ ఒకసారి రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు ఇంకో కార్యక్రమం తీసుకుంటామని, మరి మళ్ళా మిగతా జిల్లాలలో కూడా తమ్ముడి సుమంత్ గారు కూడా నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కూడా నెక్స్ట్ ప్రోగ్రామ్ నా దగ్గరనే పెడతా అన్నారు. మరి దానికి రాష్ట్ర అధ్యక్షులు అనుమతి ఇచ్చిన తర్వాత ఆ కార్యక్రమంతో కూడా మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు నిరుద్యోగులు భారీగా తరలివచ్చారు. ఎంకే నాయుడు కన్వెన్షన్ హాల్లో మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఈ ఉద్యోగ మేళాను ప్రారంభించారు. ఉద్యోగార్థులు హాల్ లోపలికి వెళ్తే క్రమంలో స్వల్ప తోపులాట చేసుకుంది. సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఇక ఈ కంపెనీల ద్వారా 11,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వారు పేర్కొన్నారు. భార్యని, పిల్లోల్ని, కొడుకుని, వాళ్ళ బాధ్యత అంతా కూడా మళ్ళీ తల్లిదండ్రుల మీద పడతా ఉంది. అటువంటి పరిస్థితుల్లో ముసలితనంలో కూడా వాళ్ళు కొడుకుల కోసం, కోడళ్ల కోసం, మనవళ్ళ కోసం, మనవరాళ్ళ కోసం పనిచేసేటువంటి దుస్థితి ఈరోజు మనకున్నది. మరి అటువంటిది పోవాలంటే మనకు లక్షలు, వేలు అనేటువంటి ఆలోచనతో పోయి చాలా మంది ఉద్యోగాలను వదులుకుంటా ఉంటారు, ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు. దానివల్ల మీరు నష్టపోతారు. ఎందుకు అనంటే మీ ఏజ్ బారైపోతుంది, మీకు ఏజ్ బారైపోతుంది, ఎక్స్పీరియన్స్ ఉండదు. దానివల్ల మీరు మళ్ళీ ఏదైనా కంపెనీకి వెళ్ళినా కూడా ఇన్ని రోజులు ఖాళీగా ఉన్నావు కదా, నీకు ఏం ఎక్స్పీరియన్స్ లేదు కదా, నువ్వు ఎలిజిబుల్ కాదు, నువ్వు రిజెక్ట్ అని చెప్పేసి పంపించేస్తారు. మరి అలా కాకుండా ఉండాలి అని చెప్పి ఈ రోజు మేము ఈ జాబ్ మేళాను టాస్క్ వాళ్ళు ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ వచ్చినంత మందికి కూడా ఉద్యోగాలు సరిపోయే అన్ని ఉన్నాయి. కానీ మీ యొక్క ఇంటెలిజెన్స్ ని బట్టి అది ఉంటుంది. కాబట్టి తోసుకొని వెళ్ళిపోదాం అనేటువంటి కార్యక్రమం దయచేసి మీరు చేయాల్సిన పరిస్థితి దయచేసి తెచ్చుకోకండి. అందరూ కూడా మీలాగా ఉత్తరిస్తారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నాం. మేము కూడా లాస్ట్ ఇయర్ నుంచి ఒక 2 times పెట్టినాం. కానీ మా దగ్గర ఏమైతుంది, తర్వాత ఇంకోటి కొత్త దాని కోసం కూడా మనం ఇంకా ప్రమోషన్స్ రావచ్చు,
బెటర్ ప్లేస్మెంట్ రావచ్చు, అట్లాంటివి రావచ్చు. ఒక సామెత ఉంటుంది, ఎక్కడో అక్కడ కూర్చునే కంటే పాక్కుంటానే వెళ్ళు, పాక్కుండే దానికంటే కొంచెం నడవడానికి ప్రయత్నం చేయండి, నడవడం కంటే ఇంకా కొంచెం పరిగెత్తడానికి ప్రయత్నం చేయండి. అట్లా ఖాళీ ఉండడం కంటే ఏదో ఒక ఉద్యోగంలో జైన్ అయితే మీ ఆలోచనలు ఇంకా అద్భుతంగా, మీ మైండ్ పనిచేస్తుంది, మీ మనసు కూడా యాక్టివ్ ఉంటుంది, తప్పకుండా జీవితంలో స్థిరపడతారని తెలియజేస్తూ అందరూ కూడా అంకిత భావంతో ఎక్కడ ఉన్నా ఏ పొజిషన్ లో ఉన్నా మీకు ఇచ్చిన పోస్టుకు మీరు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండల జర్నలిస్టులకు ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసిన విలేకరులకు పట్టాలు ఇవ్వడం ఆనందదాయకంగా భావిస్తున్నానన్నారు. ప్రజల కోసం ఈ ప్రజాప్రభుత్వాన్ని వెలుగులో తీసుకొచ్చి నిత్యం మీరు ఒక పూట ఉపాసం ఉన్న పేదోళ్ళందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలనే ఒక మంచి లక్ష్యంతో ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వ పాలన సరిగ్గా జరగాలి, ప్రభుత్వం అందించే ప్రతి స్కీమ్ను తెల్లారి లేసి టీరాయి ముందు మీ పేపర్లు చదివి ఇలా ఆయా నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందని చెప్పి మీరు 75 సర్వే నెంబర్లో మీకు 22 మందికి నా చేతుల మీదుగా 1 ఎకరం స్థలంలో మీకు ప్లేస్ కేటాయించడం, నిజంగా కూడా వాళ్ళందరికీ ప్రభుత్వ పరంగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తారని మాటిస్తూ మీకు ఒక స్పెషల్ ఆఫర్ ఇస్తున్నా. ఎవరైతే అక్కడ ఇల్లు కట్టుకునే వాళ్లకు నేను నా సొంత ఖర్చుతో మా బీర్లా ఫౌండేషన్ ద్వారా 100 బస్తాల సిమెంట్ మీకు ఇస్తామని చెప్పి ఆ బీస్పీట్ ఎంత అయితే ఖర్చు అవుతుందో ఆ ఖర్చు 100 బస్తాలతో. దేవరకొండలో పోషణ పక్షోత్సవాలలో భాగంగా పోషణ జాతర అమ్మ పోషణ బిడ్డ లాలన అన్న అంశంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ టిలా త్రిపాఠి, ఎమ్మెల్యేలు బాలు నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక ఒకప్పుడు ఆసుపత్రులు అంతగా లేవని, ఇప్పుడు 90% పైగా ప్రసవాలు అయ్యేవని, ప్రస్తుతం సాంకేతిక పరిగినందుకే అందరూ కూడా సిజేరియన్ ప్రసవాల వైపు వెళ్తున్నారని అన్నారు. నిజంగా మేము మా టీం అంతా 3 మంత్స్ నేను కొన్ని రోజుల క్రితం చందంపేట వెళ్ళాను. అక్కడ గర్భిణీ మహిళలు తినే ఆహారం చూసుకొని ఆశ్చర్యపడ్డాను. మేఘ ప్రాసెస్డ్ ఫుడ్, చాక్లెట్స్, చిత్తశుద్ధి మీ యొక్క క్షేమం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి మన జిల్లా ఎంప్లాయీ అంతా కూడా నేను ఇప్పటికీ నా ఎక్స్పీరియన్స్ 25 సంవత్సరాల పైన రాజకీయాలు అనేక మంది. మహాత్మా జ్యోతిబాపులే జయంతిని పురస్కరించుకొని కరీంనగర్లోని కోతిరాంపూర్లో గల మహాత్మా జ్యోతిబాపులే విగ్రహానికి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి చేసిన కృషిని కొనియాడారు. వెనుకబడిన కులాలకు ఆరాధ్య దేవుడైన జ్యోతిబా ఫులే యొక్క జయంతి కార్యక్రమాన్ని కరీంనగర్ నగరంలో మాజీ ఎంపీ గారు జయంతి కార్యక్రమం చేసుకుంటున్నాం కాబట్టి డెఫినెట్గా రాబోయే కాలంలో మా పార్టీ కట్టుబడి ఉన్నది. ఈరోజు ఏదైతే బీసీలకు కోకాపటిలో ఇళ్ల స్థలాలతో పాటు దాంతోపాటు బీసీ గురుకులాలు కానివ్వండి, విద్య ఉండాలని చెప్పి బీసీ గురుకులాలు పెట్టే కానీ, కళ్యాణ లక్ష్మి కానీ అవన్నీ కూడా మా పార్టీ తీసుకున్నామంటే ఆ జ్యోతిబా ఫులే యొక్క ఆశయాలకు అనుగుణంగా అవుతున్నాం కాబట్టి రేపు రాబోయే కారణంగా మేమందరంగా ఆ జ్యోతిబా ఫులే యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేసుకొని రాబోయే కాలంలో వెనుకబడిన కులాలందరంగా అన్ని రంగాల్లో ముందుకు మేము ప్రయత్నం చేస్తామని మరొక్కసారి ఈ యొక్క కరీంనగర్ ప్రజలకు, తెలంగాణ ప్రజలందరికీ కూడా జ్యోతిబా ఫులే యొక్క జయంతి కార్యక్రమానికి శుభాభినందనలు తెలియజేసుకుంటాం.
భువనగిరి మండల తుక్కపురం గ్రామంలో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని, ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలకు సన్నబియ్యాన్ని అందిస్తున్న ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసే ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. మిల్స్ అలాట్ అయినాయి, గనీ బ్యాగ్స్ అలాట్ అయినాయి, ట్రక్స్ అంతా ఓకే. మీరు హరికృష్ణ గారు వచ్చారా ఇవాళ? రాలేదా? ఎట్లా తెలంగాణలో దేశంలో ఎక్కడా లేనట్టుగా రికార్డు వడ్ల ఏమంటారు వడ్ల ప్రొడక్షన్, వడ్ల పంట ఎక్కువ పండుతున్నది ఈసారి. వరి పంట దాదాపు 1,20,25,00,000 మెట్రిక్ టన్నుల వరకు ఈసారి పంట దిగుబడి అవడానికి ఆస్కారం ఉన్నది. మరి ఇది ఎక్కడ కూడా లేదు. చిన్న రాష్ట్రం అయినప్పటికీ రికార్డు పంట పండిస్తుందంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో మన ఇరిగేషన్ శాఖ మంత్రి పూరే మీరు అసలు వరి పంట వేయొద్దన్నాడు అన్నాడు కదా. ఇది ఆ రోజు అంటే రైతులు పాపం పంట ఒడ్లు కూడా వేయలే, నష్టపోయినారు. ఏదో దాదాపు 60% మంది వరి వేయలేదు. సో ఇది దాదాపు ఒక 2-3 ఏళ్ల కింద జరిగింది. సో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వరేస్తే ఒడ్లు పంట పండించండి, తెలంగాణ అగ్రగామిగా ఉండాలి. తెలంగాణ శాఖ చేస్తుంది, ఉత్తమ్ కుమార్ గారు చేస్తుండ్రు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవన్నీ కార్యక్రమాలు ఈరోజు గొప్పగా జరుగుతున్నాయి కాబట్టి చాలా సంతోషం. మరి ఈరోజు రైతు పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇక్కడ తుక్కాపురం భువనగిరి మండలం భువనగిరిలో మరి వడ్ల కొనుగోలు, మరి ఇక్కడ మా పరమేశ్వర్ రెడ్డి గారు చైర్మన్ గాని, మా ఇక్కడ మార్కెట్ చైర్మన్ రేఖ, మరి బాబురావు గారు అందరం కూడా కూర్చొని ముఖ్యులందరూ కూడా జిల్లా నాయకత్వం కానీ వచ్చి ఇక్కడ వడ్ల కొనుగోలు మరి ఇక్కడ చేసినాం. ఇక్కడ నుంచి ఒలిగొండ మండలం పోయి కూడా అక్కడ ఇంకా 4 సెంటర్లలో అక్కడ మార్కెట్ యార్డ్ లో, ఒలిగొండ మార్కెట్ యార్డ్ లో అక్కడ మెదక్ మండలంలోని పాతూరులో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. కలెక్టర్ నగేష్ ప్యాడ్ క్లీనర్ మిషన్ లో వడ్లు పోసి శుభ్రపరిచారు. అనంతరం సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. దళారులకు అడ్డుకట్ట వేసేందుకు రైతులకు మద్దతు ధర అందించేందుకు ఈసారి ముందుగానే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని వెల్లడించారు. కంపల్సరీగా మెదక్ జిల్లా ప్రజలందరికీ కూడా నమస్కారం. ఎస్పెషల్లీ మన దగ్గర ఇప్పుడు ఏదైతే మనకి రబీ సీజన్కి మనకి వడ్లు కొనుగోలు అనేది మొత్తం 480 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ద్వారా మనం వడ్లు కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. మరి దీనికి సంబంధించి చాలా ప్లేసెస్లో ఆల్రెడీ మనం హాఫ్ ఆఫ్ ద ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఎక్కడెక్కడైతే మనకి ప్యాడీ వచ్చిందో అవన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగింది. మరి ఈరోజు రైతులది ఇక్కడ మన పాతూరు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్కి వచ్చి మన రైతుల్లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఎట్లా జరుగుతుందని చూడడం జరిగింది. ఎస్పెషల్లీ జిల్లాలో ఉన్న ప్రజలందరికీ, రైతులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. సో మేము యాజ్ అ కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, డిఆర్డిఓగా మేమందరం క్లీన్ చేసినప్పుడు రైతులందరూ కూడా ఇది గుర్తించి కంపల్సరీగా మీరు ప్యాడీ క్లీన్ చేసి పెట్టినట్టయితే మీకే డబ్బులు అనేది ఆదా అవుతుంది. అదేవిధంగా మీ పండించిన వడ్లకు కూడా మనకి మంచి రేట్ అనేది కూడా ప్రభుత్వం ఎంతైతే రేటు డిసైడ్ చేసిందో దాని ప్రకారం మీ అందరు కూడా రావడం, ఇది ఎక్కువ టైం కూడా ఏం కాదు. ఇప్పుడు నేను ఒక హాఫ్ అన్ అవర్ అట్లా చేసి చాలా మట్టుకు మేము అందరం కలిసి చేసేసినాము. సో అట్లా కూడా చాలామంది కూడా చేయొచ్చు. సో దీనివల్ల మీకు ఉపయోగమే కానీ ఎవరు కూడా నష్టమేం లేదు. దయచేసి ఎవరైనా క్లీన్ చేయలేదంటే వాళ్ళని చూసి వేరే వాళ్ళు కూడా క్లీన్ చేయడం అనేది మానేస్తారు. సో దానివల్ల అందరు రైతులకు కూడా నష్టపోయే ఛాన్స్ ఉంటుంది. జిల్లాలో ఉన్న రైతులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే కంపల్సరీ ప్యాడీ క్లీన్ చేసిన తర్వాతనే మీరు అమ్మాల్సిన అవసరం ఉంటుంది. సో దాని ద్వారానే మీకు మంచి ఆదాయం కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరొకసారి అందరు కూడా విజ్ఞప్తి, సో రైతులందరూ కూడా ప్యాడీ కంపల్సరీగా క్లీన్ చేసి సో దాని ప్రకారంగా చేయాలనేది కూడా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, స్త్రీల విద్య కోసం పాటుపడిన జ్యోతిరావు పూలే అందరికీ ఆదర్శప్రాయుడని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో వరిధాన్యం కొనుగోలు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగిందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. పాత్రికేయుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 321 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇప్పుడు వచ్చిన సీజన్లో మన ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు అవుతుంది. ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది.
ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంతో పాటు ఇప్పుడు ఐ థింక్ మీ అందరికీ తెలుసు, మీ అందరూ కవర్ కూడా చేస్తున్నారు. ఈ సన్న బియ్యం పంపిణీ రాషన్ షాప్ నుంచి కూడా 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయింది. దాని గురించి కూడా ఇప్పుడు ప్రజెంట్ ప్రోగ్రెస్ మనం మాట్లాడతాం. సో ఫస్ట్ అంటే ఈసారి కేపీ గ్రూప్ వాళ్ళకి 194 దాదాపు 20 సంవత్సరం లాస్ట్ సీజన్కి ఎలా చేసాము, ఎక్కడైనా మంచి ప్యాడీ క్వాలిటీ కూడా మాత్రమే తీసుకురావాల్సింది. మన దాదాపు 2 సెంటర్లో 1 సెంటర్కి అంటే పర్ 2 సెంటర్ మనము ప్యాడీ క్లీనర్స్ కూడా చేస్తున్నారు. మనం కూడా ఒక స్పెషల్ ఆఫీసర్స్ లాగా కూడా ఉన్నారు. మండల్ లెవెల్లో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఉన్నారు, తహసీల్దార్స్, డీటీ అందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళు పర్యవేక్షణలో కరెక్ట్గా ప్యాడీ ప్రొక్యూర్మెంట్స్ జరుగుతుంది. మీ అందరూ కూడా ఎక్కడైనా ఇష్యూ వస్తే మా దృష్టికి తీసుకురండి. ఎవరైనా కరెక్ట్గా కొనుగోలు చేయకపోతే వాళ్ళకి మనం నెక్స్ట్ టైం సెంటర్ రాజేంద్రనగర్ జూనియర్ కాలేజీ వద్ద రాజేంద్రనగర్ నియోజకవర్గ మహాత్మా జ్యోతిబా ఫులే ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా ఫులే 199వ జయంతి వేడుకలు జరిగాయి. కార్యక్రమానికి స్పీకర్ గడ్డెం ప్రసాద్, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, ప్రకాష్ గౌడ్, మాజీ శాసనసభ్యులు మండలి చైర్మన్ స్వామి గౌడ్, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్, అలాగే అర్బన్ జయ అర్చన జయప్రకాష్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఐక్యవేదిక అధ్యక్షుడు బాదావత్ రాజ్ కుమార్ అధ్యక్షతన బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నూతన డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం, రైతు సంక్షేమ కమిషన్ కోదండరెడ్డి డైరీ క్యాలెండర్ ఆవిష్కరించారు. ఏంటంటే వెంటనే డైరెక్టర్ అగ్రికల్చర్ గారితో మాట్లాడినా, ఎందుకు వాళ్ళని ఆ విధంగా రోడ్డు మీదకి వెళ్లే వరకు ఎందుకు అనుమతి ఇచ్చిండ్రు, పరిష్కారం చేయాల్సింది కదా అని అంటే, సార్ చిన్న సమస్యనే తప్పకుండా చేస్తాను అనే మాట. ఏదైనా ఒకటి మీకు వ్యవసాయానికి, రైతుకి, కౌలు రైతుకి, పొలాల్లో పనిచేసే కూలికి మీ ఇద్దరు కూడా ఒకటే సంబంధం. మీరందరూ కూడా ఒక కుటుంబం. నేను ఈ పదవిలో ఉన్నా కూడా మీరు నా కుటుంబం. మీరిచ్చే సలహాలు గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు తెలియంది కాదు, వ్యవసాయానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో. తొలి 8 మాసాలలోనే వారు ఎన్ని ఇబ్బందులున్నా దీర్ఘకాలంగా ఉన్న రుణాలు మాఫీ చేయడం కానీ, లేకపోతే మీరు కూడా అదే కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, మీరు ఉద్యోగస్తులుగా ఎప్పుడు అనుకోరు. మీరు నాకు తెలుసు, ఆ రోజు మాట్లాడినప్పుడు, ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఎప్పుడెప్పుడు గ్రామాలకు పోయినప్పుడు ఏ అనుభవాలు మీ దృష్టికి వస్తే అందులో రాసుకొని వారానికి ఒకసారో నెలకోసారో నెంబర్ వేసుకొని సో ఇవన్నీ కూడా ఇందాకనే నాయకు మాట్లాడుకుంటా అన్నాడు. ఇందాకనే విత్తనం చాలా మూలం. విత్తనం గాని భూమి గాని ఇవి రెండు కూడా రైతుకు హక్కు. అదేవిధంగా ఆ రైతుకు, ఆ వ్యవసాయానికి మీరు డిగ్రీలు చదువుకొని నిత్యం పనిచేస్తున్న మీరు కూడా అంతే ముఖ్యమని చెప్పి నేను భావిస్తూ సెలవు తీసుకుంటాను.
మావోయిస్టు శాంతి పేరు మీద విడుదలైన లేఖను ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ మాట్లాడుతూ కరెగుట్ట రక్షణ కోసం బాంబులు పెట్టామని ప్రకటన చేయడానికి ఖండించారు. నక్సల్స్ లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని తెలిపారు. ఇక లొంగిపోయిన వారికి 22 మంది నిషేధిత మావోయిస్టులకు ప్రభుత్వం కేటాయించిన రివార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తామని వీరిని స్ఫూర్తిగా తీసుకుని మిగతా మావోయిస్టులు లొంగిపోవాలన్నారు. 18 మంది ఆర్పీసీ సర్కార్ కమిటీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో మొదటిగా ములుగు జిల్లా వెంకటాపురం మండలికి యాకన్నగూడెం గ్రామానికి చెందిన మడవి మాస ఈయన ఏసీఎం క్యాడర్లో పనిచేస్తున్నాడు. 2010లో పార్టీకి జాయిన్ అయ్యి వేరియస్ అఫెన్సెస్లో కూడా పాల్గొనడం జరిగింది. 2013లో ఆయన ఏసీఎం క్యాడర్కి ప్రమోషన్ చెందాడు. సెకండ్ వన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిజాపూర్ జిల్లాకి సంబంధించిన మల్లంపేట గ్రామానికి సంబంధించిన ముచ్చకి జోగారాం ఈయన కూడా ఏసీఎం క్యాడర్లో పనిచేస్తున్నాడు. అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిజాపూర్ జిల్లాలో తుమ్మరిగూడ గ్రామానికి చెందిన తోటి జోగా ఈయన కూడా 2016లో పార్టీలో చేరి వేరియస్ అఫెన్సెస్లో పాల్గొని పనిచేస్తుండే. వీళ్ళ ముగ్గురితో పాటు పూణెం సుక్కు ఈయన కూడా 2010లో పార్టీలో చేరి పార్టీ మెంబర్గా పనిచేస్తూ వేరియస్ అఫెన్సెస్లో పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా కొత్తపల్లి పోలీస్ ఇన్ఫార్మర్ అని చెప్పడం ఇట్స్ రియలీ బ్లేమింగ్ దేర్ ఫ్యామిలీ. వాళ్ళ పాప దే ఆర్ యాక్చువల్లీ ఇన్నోసెంట్ ట్రైబల్స్. సో all strict action will be taken against the Maoist party, and we appeal to all these senior cadre members and all the UG cadres, surrender avandi and then be part of this rehabilitation policy. Telangana ప్రభుత్వం ఏముంటుందో అది సద్వినియోగం చేసుకొని మెయిన్ స్ట్రీమ్ వనసలిపురం పోలీస్ స్టేషన్ పరిధి తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని కమ్మగూడ శివాజీనగర్ ఫేజ్ 2 సర్వే నెంబర్ 240, 241, 242 ప్లాట్లలో ఎలాంటి గొడవలు జరగకుండా శాంతి భద్రత దృష్ట్యా 164 BNS యాక్ట్ విధించినట్టు ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారని, తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టదని అబ్దుల్లాపూర్ మెట్ ఎంఆర్ఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు. అందుకే అర్థం కాదు, కొన్ని మానుకోండి, ఎవరు మాట్లాడద్దు. ఈ సమస్య వచ్చింది, ఇప్పుడు మీరు ఏమంటున్నారు లా అండ్ ఆర్డర్ గురించి అని చెప్తున్నారు. ఇది చెప్పే ముందు అక్కడ మిషనరీలు ఉన్నాయి, జనరేటర్స్ ఉన్నాయి, అది అది ఏ టైంలో వచ్చి చేస్తుందో తెలుస్తలేదు. జనరేటర్లు ఆడనే ఉన్నాయి, అక్కడ చెట్లలో వండుకుంటున్నారు, తెలంగాణకు వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు బాధలు పడాలి, ఎన్ని సంవత్సరాలు అనేది ఆ మీటింగ్ దాని గురించి కాదు. కేవలం లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా మాత్రమే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు అందరికి సమస్య అదే, ఎన్ని సంవత్సరాలు ఇట్లా బాధలు. ఇప్పుడు చేతికి వచ్చే టయానికి పంట చేయాలి సార్, ఎవరికైనా బాధ. అందుకే ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. లేకపోతే మేము ఆగమైపోతాం. నిన్న నైట్ కూడా నైట్ 2 గంటలకి ఇల్లు చుట్టూ రౌండ్ వీడియో కూడా ఉన్నాయి సార్. అందుకే ఇలాంటి సంఘటన జరగదని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. 64 ఎకరాలు ఉంది సార్. ఆ విషయం క్లియర్ అయ్యే ఆ విషయం క్లియర్ అయ్యే వరకు, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎలాంటి చర్యలు లా అండ్ ఆర్డర్ ఇష్యూ తేవద్దనే ఈ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇంకా అది నడుస్తుంది. అయ్యప్ప స్వామి ఉత్తర నక్షత్ర జన్మదినం సందర్భంగా కూకట్పల్లి అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆలయ పూజారి యోగేశ్వర శర్మ పర్యవేక్షణలో ఒడ్డపల్లి రాజేశ్వరరావు యామిని దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రాధే
नमस्ते भगवान विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नील వర్క్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరుతూ శుక్రవారం ప్రత్యేక ప్రార్థనల అనంతరం జగిత్యాల పట్టణంలోని హజీబురా మసీద్ వద్ద ముస్లిం నిరసన తెలిపారు. చేతికి నల్ల బాడ్జీలు ధరించి ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మసీద్ ఇమాం మాట్లాడుతూ వర్క్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన నల్ల చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకు శాంతియుతంగా నిరసన తెలుపుతామన్నారు. हुकूमत से इस बात का मुतालिबा करते हैं कि हुकूमत इस कानून को वापस ले और मुसलमानों की इन औकाफी जायदादों के साथ जो छेड़छाड़ और बदनीयती का इरादा हुकूमत के पेश नज़र है उससे वो बाज आए और इस मुल्क के दस्तूर में जो दरअंदाजी की जा रही है दफ़ा 14 इस मुल्क के दस्तूर की दफ़ा 25 और दफ़ा 26 ये कहती है कि तमाम शहरियों के चाहे वो बच्चे हों कि बड़े हों कि औरतें हों इस कानून के खिलाफ जो है हम अपना एहतजाज दर्ज करवा रहे हैं और हुकूमत से मुतालिबा करते हैं कि हुकूमत जल्द से जल्द इस कानून को वापस ले। एक आओ हमारे साथ चलो कितना बोलना है हम वक्त बचाने निकले हैं आओ हमारे साथ चले दस्तूर बचाने निकले हैं आओ हमारे ప్రజా సమస్యల పరిష్కారానికి బీజేపీ పోరాడుతుందన్న బీజేపీ మాజీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథరావు చింతపల్లి గ్రామంలో గావ్ చలో బస్తీ చలో కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను కలిసి సమస్యలు తెలుసుకుని స్థానిక ప్రభుత్వ పాఠశాల మరియు రేషన్ షాపును సందర్శించారు. భారతీయ జనతా పార్టీ 45 సంవత్సరాలు పూర్తి చేసుకుని 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా జాతీయ పార్టీ గావ్ చలో అంటే అన్ని పల్లెటూర్లకు వెళ్లి అక్కడ ఊర్లో ఉన్న సమస్యలు తెలుసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని పిలుపునియడం జరిగింది. ఈరోజు దండపల్లి మండలం చింతపల్లి గ్రామానికి వచ్చినాము. ఇక్కడ గ్రామంలో మేము పర్యటన చేసి ఇక్కడున్న సమస్యల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ ప్రధాన సమస్య చింతపల్లి గ్రామంలో ఇక్కడ నాలీలు లేవు. ఇక్కడ తాగునీటి సమస్య అతిపెద్ద సమస్య. ఇక్కడ నీళ్లు కొనుక్కొని తాగాల్సి వస్తుంది. పేద ప్రజలకు ఇది పెద్ద భారం. తాగునీటిని ఇక్కడ అందించాల్సిన అవసరం ఉంది. ఈ ఊర్లో గతంలో శంకుస్థాపన చేసిన రోడ్ల పనులు పూర్తి కాలేదు. ఇక్కడ శ్మశాన వాటిక కడితే శ్మశాన వాటిక ఊరవతల కట్టిండ్రు. అది గ్రామ ప్రజలకు ఉపయోగపడుతుంది. అంటే ఒకవైపు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే భరోసాతోటి అన్ని సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, అదేవిధంగా మహిళలకు, యువకులకు ఏదైతే మీరు హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తుందని తెలియజేస్తూ ఈ సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా బీజేపీ కార్యకర్తలు మధు, వెంకటేష్, దివ్య, ఇక్కడకు వచ్చిన కార్యకర్తలందరూ కూడా ఈ చింతపల్లి గ్రామ బీజేపీ కార్యకర్తలకు, మండల నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు. జై శ్రీరామ్. బెల్లంపల్లిలో దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణ ప్రధాన కార్యదర్శి గోమాస రాజం మాట్లాడుతూ కుల నిర్మూలన, బాల్య వివాహాలు అరికట్టేందుకు మహిళలకు చదువు హక్కు కల్పించడానికి కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. 198వ జయంతిని ఘనంగా బెల్లంపల్లిలో దళిత సంఘాల ఆధ్వర్యంలో జరుపుకోవడం అనేది జరిగింది. అతను దళిత సామాజిక వర్గానికి న్యాయం గురించి ఆ రోజున మహిళలకు చదువు లేకపోతే చదువు అనేది కల్పించడం అనేది జరిగింది. బాల్య వివాహాల ఉంటికి ఘనంగా మేము సంబరాలు, జ్యోతి పూలే సంబరాలు ఘనంగా చేసుకోవడం అనేది జరిగింది. కుల విపక్షంపై పోరాడిన యోధుడు, అట్టడుగు వర్గాల కోసం కృషి చేసిన మహాయోధుని స్మరించుకుంటూ బెల్లంపల్లి దళిత సంఘాల ఆధ్వర్యంలో టాటా అంబేద్కర్ చౌరస్తా వద్ద జ్యోతిరావు పూలే జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా ఎల్బీనగర్ చౌరస్తాలో ఆయన విగ్రహానికి భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె రాజ్ కుమార్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్, తెలంగాణ మలిదశ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ నేతృత్వంలో శ్రీకాళహస్తిపట్నంలో మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి ఘనంగా పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అసెంబ్లీ పార్టీ కో కన్వీనర్ మేళగారం సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 1827 ఏప్రిల్ 11వ తారీఖున జన్మించినటువంటి జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతి ఈరోజు. ఆయన యొక్క జయంతిని దేశవ్యాప్తంగా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ అంటే ఈ దేశానికి సేవ చేసినటువంటి వ్యక్తులు, అణగారిన బీసీ కులానికి సంబంధించి ఆ రోజుల్లోనే బీసీలంతా ఎంత కష్టపడ్డాడు, ఈ యొక్క బీసీ కులాలకి భారతదేశంలో ఉన్న ఏ రకంగా ఆయన ముందుకొచ్చి ఉద్యమాలు చేసినాడు అన్నటువంటిది చరిత్ర చెబుతుంది. కాబట్టి ఈరోజు ఆయన జయంతి సందర్భంగా శ్రీకాళహస్తిలో మరి భారతీయ జనతా పార్టీ అదేవిధంగా మా యొక్క పార్టీ ఆదేశంతో జెండా ఆవిష్కరణ కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా ఆయన యొక్క చిత్రపటానికి జోహార్లు అర్పించి మరి పిల్లలందరూ కూడా స్వీట్స్ అదే రకంగా బిస్కెట్స్ అన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. జోహార్ జ్యోతిరావు పూలే, జోహార్ జ్యోతిరావు పూలే, జోహార్ జ్యోతిరావు పూలే. పాత బస్తీ బౌదూర్పుర నియోజకవర్గంలోని రాజన్నబావి అలియాబాద్ తుల్జా భవానీ దేవాలయంలో 15వ వార్షికోత్సవ వైభవంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు కులకర్ణి రంగాచార్యులు మాట్లాడుతూ అమ్మవారికి అభిషేకం, అమ్మవారి విశేష అలంకరణ, 9 హోమగుండాలతో చండీ వాహనం జరిపామని తెలిపారు. నాగరంచమాత్మనాం సాయంకాలే నిత్యం రాతకాల విశేషాం నమోతు సర్పేభ్యో అనంతికి వాసు విశేషం పద్మనాభం చకంబరం. 20 seconds. కాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి వినుత కోట ఆధ్వర్యంలో ఆంధ్రుల అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ స్ఫూర్తితో కాళహస్తి పట్టణంలో 39వ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పేట చంద్రశేఖర్, రిటైర్డ్ చంద్రశేఖర్, లక్ష్మీ శారద దంపతులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాంపల్లి గృహకల్పనలో టీఎన్జీఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును ప్రారంభించిన శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్. వరంగల్లో మెగా జాబ్ మేళాను ప్రారంభించిన మంత్రులు. బొమ్మల రామారం మండల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేసిన ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లా ఇలయ్య. దేవరకొండలో పోషణ జాతర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలునాయక్. మహాత్మా జ్యోతిబాపులే ఆశయాలను కొనసాగించాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.